సో ఇప్పుడు సత్రం దగ్గరికి వెళ్ళారు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఏ ఇంటికి వెళ్ళినట్టు లేదు ఆధారం బైబిల్. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ బంధువులే కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో బెత్లెహేం వచ్చారు కదా, ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఆధార్ కార్డు తీసుకున్నారు వచ్చారు. సో అన్ని ఇళ్లలో నిండిపోయి ఉన్నారు. తర్వాత వీరు అక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నారు, ఏదో ఒక గుడిసెలో ఒక ఇల్లు ఉండాలి కదా, అక్కడ ఉంటే ఆల్రెడీ ఉన్నారు ఒక ఇంట్లో. ఆ ఇంట్లోనే గన్నది ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఈ సత్రం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే సత్రం దగ్గర జనాలు అందరూ ఆఫీసులు రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ జనం అధికమైపోయారు, ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వస్తే ఇక్కడ ఎక్కడ మూలలు పట్టుకోబెట్టి లైన్లో ఉన్నామంటే ఇక్కడ స్థలం లేదు. బయటికి తీసుకుపోయి అక్కడ పశువులు దొరుకుతుంటే అందులో పట్టుకోబెట్టి యోసేపు కావాలంటే మరియమ్మ వచ్చి రాయించుకున్నది, మరియమ్మ కావాలంటే యోసేపు వచ్చి రాయించుకున్నాడు. ఈ పశువుల తొట్టిలో పరుండ పెట్టడానికి ఒక రీజన్ ఉంది, దేవుని మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఏంటంటే ఇళ్లలోనికి వెళ్తే ఆ రాత్రి వేళలకు గొల్లలకు గాబ్రియల్ దూత ప్రత్యక్షమైంది. రాత్రి వేళలకు మీ కొరకు బెత్లెహేంలో దావీదు పట్టణమందు 2 రక్షకులు మీ కొరకు పుట్టినాడు, దానికి ఇదే మీ కారణంలో ఒక శిశువు పొత్తిగుడ్డుతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉంటే మీరు చూసారు వెళ్ళండి అని అనగానే వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆ రాత్రి వేళ డోర్ కొట్టుకుంటుంటే కట్టెలు తీసుకుంటారు ఆ మనుషులు. అర్ధరాత్రి ఎంట్రా నిద్ర లేవడం, గొంగలు వేసుకొని అసలే దయ్యాలు ఉన్నారు. సో ఎవరిని తలుపు తట్టి లేవడం లేదు. ఊరు చివర పశువుల తొట్టి ఎక్కడ ఉంటుందో గొల్లకు తెలుసు. మీరు ఎవరిని లేవనక్కర్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయనక్కర్లేదు. పశువుల తొట్టి ఉంది కదా ఊళ్ళో, అక్కడికి వెళ్ళండి. అక్కడ శిశువు పడుకొని ఉంటాడు. ఆయనే డైరెక్ట్ వాళ్ళు ఎవరిని లేపలేదు. కేరసింగ్ అనేది వెళ్తున్నప్పుడు చేసింది కాదు, అది వస్తున్నప్పుడు చేసింది. బైబిల్ జాగ్రత్త చదివితే వెళ్తున్నప్పుడు సైలెంట్గా వెళ్ళారు తొట్టి దగ్గరికి. మరి మనం చెప్పింది కరెక్ట్ ఉన్నా కాదు అనుకుంటూ పశువులతో ఇక్కడ వెళ్ళాలంటే అక్కడ పడుకోబెట్టి గొల్లను కనుక్కోవడానికి అనుకూలంగా దేవుడు పశువులతో అడ్రస్లో పెట్టాడు. అర్థమైంది? ఇప్పుడు నాకేమని చెప్పారు, బళ్ళారి చౌరస్తాలో దిగండి సార్. బళ్ళారి చౌరస్తా అడ్రస్, గొల్లలకి ఏం అడ్రస్, పశువుల తొట్టి దగ్గరికి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది? అందుకు దట్ ఈస్ ద రీజన్. గొల్లలు వచ్చి పూజించాలి కాబట్టి వాళ్ళు ఎక్కడో ఇన్ని ఇళ్ళలో ఎక్కడ వెతుకుతారు, ఇంత జనం వచ్చారు, ఎవరిని అడుగుతారు? కాబట్టి ఎవరిని అడిగిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ పోతుందో తెలుసా? అర్థం. ఇక్కడ రక్షకుడు పుట్టాడు సార్, యేసు పుట్టాడు సార్, యేసు పుట్టాడు సార్, యేసు రక్షకుడు పుట్టాడు సార్ అంటే ఏదో రక్షకుడు పుట్టాడు. ఎవరు వాడు ఏపీసీడు అని అంటాడా? యూదులకు రక్షకుడు నేనే, మనకు రక్షకుడు పుట్టాడు. కాబట్టి ఇది సైలెంట్గా జరిగిన కార్యం, సీక్రెట్గా జరిగిన కార్యం. గొల్లలకు ఆ తొట్టి అడ్రస్ తెలుసు కాబట్టి యేసును అక్కడ పడుకోబెట్టి మీరు ఇక్కడ ఉండండి, నైట్ కొంతమంది వచ్చి తెలుసుకునేది అని అక్కడ ఉంచి వాళ్ళు ఆరాధించారు.